అమెరికాలో ఒక భారతీయ యువతి ప్రాణాలు కోల్పోయింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. మరొక 2 రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉన్నటువంటి ఆ యువతి బాపట్ల జిల్లా కారంచేడుకు చెందింది. యార్లగడ్డ రాజ్యలక్ష్మిగా గుర్తించారు. 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు రాజ్యలక్ష్మి. ఇటీవల టెక్సాస్లో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉండగా జలుబు ఆయాసంతో బాధపడుతూ ఉంది ఆ యువతి. ఈ నెల 9న డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. 6వ తేదీ రాత్రి నిద్రలో ఉండగానే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కూతురు ఇక లేదన్న విషయం తెలిసి తల్లడిల్లుతున్నారు పేరెంట్స్. మరోవైపు ఆ యువతి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. మనందరికీ తెలిసిందే, విదేశాల్లో ఒకవేళ ఎవరైనా ప్రాణాలు కోల్పోతే తిరిగి మన దేశానికి వాళ్ళ మృతదేహాలను తీసుకురావడం అనేది చాలా కష్టం. అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అని, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటూ తీసుకురావడం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ ఫినిష్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా వాళ్ళ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడం మరొక ఎత్తు.